హాయ్ అండి అందరికీ కూడా. మీరు ఒక బెస్ట్ ఎడిటర్‌గా పేరు పొందాలి అనుకుంటే గనక, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఫిలిమోరా గురించయితే చెప్పుకోబోతున్నామనమాట. ఫిలిమోరా అనేది నిజంగా దమ్మున్న సాఫ్ట్‌వేర్ అనమాట అది. ఇప్పటి వరకు మనం చూసిన సాఫ్ట్‌వేర్స్ వేరు. ఫిలిమోరా అనేది వేరు. ఫిలిమోరా ఎవరు వాడొచ్చు అంటే గనక వెడ్డింగ్ వీడియోసు, వెడ్డింగ్ టీజర్సు, అలాగే సాంగ్సు, అలాగే యూట్యూబర్స్ కూడా దీన్నైతే వాడొచ్చు. యూట్యూబర్సే కాదండి, న్యూస్ ఛానల్ ఎడిటింగ్ చేసేవాళ్ళు గాని, ఎవ్వరైనా సరే అందరికి కలిపి ఉపయోగపడేటటువంటి సాఫ్ట్‌వేర్ ఏదన్నా ఉంది అంటే గనక ఫిల్మోరా. అంతా ఫుల్లీ అప్‌డేటెడ్ అనమాట ఇది. ఫుల్లీ అప్‌డేటెడ్. చాలా అప్‌డేట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఏఐ కూడా పనిచేస్తుంది. ఆటో కలర్ కరెక్షన్, ఏఐ కలర్ కరెక్షన్ కూడా చేస్తుంది. మనకి దీంట్లో వచ్చే ఎఫెక్ట్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడం, కొత్త కొత్త ఎఫెక్ట్స్. నేను ఇందులో ఒక చేసిన చిన్న గ్లింప్ అయితే మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. అది చూడండి. అప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. చూసారు కదండీ! ఆ గ్లింప్ అనేది నేను ఇందులో అయితే చేయడం జరిగిందనమాట ఫిల్మోరాలో. నేను ఒక 2 మంత్స్ నుంచి ఫిల్మోరాకైతే నేను అప్‌డేట్ అయిపోయాను. ఎందుకంటే నాకు దీంట్లో ఉండే ఫీచర్స్ అవనివ్వండి, ఎఫెక్ట్స్ అవనివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా నాకు చాలా ఈజీ అయిపోయిందనమాట దీంట్లో. ఫిల్మోరా వల్ల నాకు ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. దీంట్లో మనకి చూడండి ఒకసారి ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటది ఫిల్మోరా అనేది. మనకి సేమ్ అన్ని సాఫ్ట్‌వేర్ లాగండి ఇది టైమ్ లైను, అలాగే మనకి కలర్ కలెక్షను, మోషన్ గ్రాఫిక్స్ చేయాలంటే రైట్ సైడ్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూడండి మీడియా, స్టాక్ మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, స్టిక్కర్స్, టెంప్లేట్స్ ఇలా చాలా రకాలుగా మనకి ఒక ఎడిటర్‌కి ఏమైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇందులో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సపోజ్ ఒక మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అనమాట. ట్రాన్సాక్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఇందులో ట్రాన్సాక్షన్స్. మనం సినిమాటిక్ లెవెల్‌లో ఎడిటింగ్ అయితే మనం తీసుకురావచ్చనమాట. ఒక సినిమాటిక్ లెవెల్‌లో ఎడిటింగ్ అయితే మనం ఫిల్మోరాలో అయితే చేయొచ్చు. ఒక సాంగ్ అవనివ్వండి, టీజర్ అవనివ్వండి, లేదంటే ఒక క్లాసికల్ వెడ్డింగ్ వీడియో అవనివ్వండి, ట్రెడిషనల్ వెడ్డింగ్ వీడియో అవనివ్వండి, ఏదైనా సరే మనం ఈజీగా అంటే ఈజీగా ఇందులో మనం చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేయొచ్చు. మనకి 4కేలో ఎక్స్‌పోర్ట్ ఈజీగా అయిపోతుంది. అదోటి మనం మనం 4కేలో తీసిన వీడియోస్ ఉంటాయి కదా! అవి మనకు చాలా ప్రీమియర్ ప్రోలో ఏసినప్పుడు ఏమవుతదంటే కొంచెం లోడ్ ఎక్కువైపోయి కొంచెం లాగ్ రావడం అయితే జరుగుతది. ఫిల్మోరా అనేది ఏమవుతదంటే మన ఫైల్స్ అన్నీ ఇందులో అప్‌లోడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్సీ ఫైల్ అని చెప్పి మనకి వీడియో అంతా కూడా అదే అప్‌లోడ్ చేసుకుంటదనమాట. అప్‌లోడ్ చేసుకున్న ఆ వీడియో అంతా పూర్తిగా అది రీడ్ చేసుకొని మనకి ట్రాన్సాక్షన్స్ అప్లై చేసేటప్పుడు గాని, ఎఫెక్ట్స్ వేసేటప్పుడు గాని, మనకి స్మూత్ ప్లేయింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అది. స్మూత్ ప్లేయింగ్ ఇస్తుంది. నేను చాలా అంటే చాలా ఈజీగా ఇందులో ఎడిటింగ్ అయితే నేను చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇంకా మనకి ఇందులో ఫిల్టర్స్‌లో మనకి కలర్ కరెక్షన్, ఆటో కలర్ కరెక్షన్ చేసుకోవడానికి జస్ట్ ఫిల్టర్స్ అప్లై చేసుకుంటే సరిపోద్దనమాట. మనకు కావాల్సిన ఫిల్టర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫిల్టర్స్‌లో మనకి చాలా అంటే చాలా ఇవ్వడం జరిగిందండి. ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా. మనకి నెట్ అయితే మనం దీనికి కనెక్ట్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన ఫిల్టర్స్ అన్నీ మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. అస్తమానం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి నెట్ కనెక్ట్ చేసుకొని మనం ఫిల్టర్స్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే మనం అవి యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే జరిగింది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఫిల్టర్స్ అన్నీ కూడా. మనం ఈజీగా మనకి ఏ టైప్ ఆఫ్ లుక్ కావాలో మనం చేసే వీడియోకి జస్ట్ ఫిల్టర్ అనేది అప్లై చేసుకుంటే సరిపోద్ది. లేదు అలా కాదు నాకు కలర్ కరెక్షన్ ఇంకా బాగుండాలంటే గనక ఇందులో ఏఐ కూడా ఉందండి. ఏఐ అనేది ఈజీగా అయితే దీంట్లో వర్క్ చేసి మనకి కలర్ కరెక్షన్ అయితే ఈజీగా అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎఫెక్ట్స్ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్స్‌లో కూడా చాలా అంటే చాలా సినిమాటిక్ ఎఫెక్ట్స్ అవనివ్వండి, షేక్ ఎఫెక్ట్స్ ఇక మనకిక్కడ షైడ్ ఉంటాయన్నమాట ప్రతీదీ కూడా. మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలి? బ్లర్ ఎఫెక్ట్సా? షేక్ ఎఫెక్ట్సా? లేదంటే ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలని జెప్పేసి గ్లిచ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ప్రతీదీ మనకు అడగడం అయితే జరుగుతుంది. మనం దాన్ని క్లిక్ చేసుకొని చూడండి ఇందులో మనకి బోరీస్ కూడా అయితే ప్లగిన్ అయితే ఇచ్చారు. బ్లోరీస్ కూడా దీనికి సపోర్ట్ అయితే చేస్తుంది. బోరీస్ బ్లూ ఎఫెక్ట్స్ మనకి ఇమేజ్ రీస్టోరేషన్ చేస్తుంటాం గదా! మనం స్కిన్ స్మూత్‌నెస్ కోసం. అది ఫిలిమోరా చేస్తది. ఫిలిమోరా కాకుండా మనకి ఇందులో బోరీస్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ బోరీస్ అనేది కూడా ఇందులో మనకి ప్లగిన్ అయితే రావడం జరిగిందండి. అలాగే మనకి ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
ఎఫెక్ట్సే కాదు అలాగే టైటిల్స్ చూసుకున్నట్టయితే మనం చేసే వీడియోస్‌కి సినిమాటిక్ టైటిల్స్ అయితే మనం ఇందులో ఈజీగా ఎయొచ్చనమాట. వీఎఫ్ఎక్స్ టెక్స్చర్స్ ఉన్నాయి. 3డీ టెక్స్చర్స్ ఉన్నాయి. అలాగే సినిమాటిక్ టెక్స్చర్స్ ఉన్నాయి. చూడండి మనం మనం చేసే వీడియోస్‌కి మన టెక్స్చర్స్ అనేది మన టైటిల్స్ అనేవి ఒక సినిమాటిక్ లెవెల్‌లో మనం అయితే దీంట్లో అయితే మనం ఇచ్చుకోవచ్చనమాట. అలాగే టైటిల్స్, ఆడియో కూడా మనం ఇక్కడ ఏ ఆడియో మ్యూజిక్ వచ్చింది. మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి దానికి సింక్ అయ్యే మ్యూజిక్ మనకు తెలియకపోతే గనక, మనకి ఏఐ అనేది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఏదైతే బావుంటదో దానికి మనకు ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే మనం ఇది చివరికొచ్చేసి మీడియా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఆడియో, టైటిల్స్, ట్రాన్సాక్షన్స్, అలాగే ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇందులోని. ప్రతీదీ కూడా మన ఛానెల్‌లో వీడియో ద్వారా మనం అందరికీ కూడా ట్యుటోరియల్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాననమాట. ఇది ఈ వీడియో ఏంటంటే మీకు బేసిక్స్ అయితే నేను ఇందులో చూపించాను. ఫిల్మోరా ఏ విధంగా ఉంటదనేది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ గూడా మనకి దీంట్లో కలర్ కరెక్షన్ ఏ విధంగా ఉంటది? ఏఐ ఏ విధంగా పనిచేస్తది? అలాగే ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? మనం బీట్ టు బీట్ సాంగ్ ఏ విధంగా ఎడిటింగ్ చేయగలం ఫిల్మోరాలో? అనేదైతే నేను ప్రతీది కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. అయితే ఫిలిమోరా గురించి ఇక నుంచి అయితే మనం మన ఛానెల్‌లో క్లాసెస్ అయితే మనం చెప్పుకోబోతున్నాం అనమాట. చాలా అంటే చాలా అప్‌డేటెడ్ వెర్షన్ అండి. చాలా అప్‌డేట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. మనకి ఈజీగా మీరు ఒక దమ్మున్న ఎడిటర్ అవ్వాలి అంటే గనక కంపల్సరీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఫిలిమోరా యూజ్ చేసి మనం ఒక దమ్మున్న ఎడిటర్ ఏ విధంగా అవ్వాలి? ఒక ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు వీడియోస్ దీంట్లో అనేది మీకు ప్రతీదీ కూడా మన ఛానల్ తరపున వీడియోస్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తాననమాట. ఓకే. మరి ఈ సాఫ్ట్‌వేర్‌కొచ్చేసి మనకి ఎలా పర్చేస్ చేయాలి? మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? లేదంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? ఏది తీసుకుంటే బావుంటది? అనే డౌట్స్ కూడా మీకైతే నేను క్లారిఫై అయితే చేస్తాననమాట. మనకి ఛానల్ తరపున ఇక నుంచి ఫిల్మోరా అప్డేట్స్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఓకే అండి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినోళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు వీడియో ఎడిటింగ్‌లో ముందుకెళ్ళాలనుకుంటే గనక కంపల్సరీ ఎస్ఎస్ డిజిటల్స్‌ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఓకే మరి ఉంటాను. బాయ్.